హలో నేస్తాలు, ఎలా ఉన్నారు? నిజం చెప్పండి, కథ కోసం ఎదురు చూస్తున్నారు కదూ. అందుకే ఒక కదిలించే కథ నాలాగా ఎందరో కథతో మీ ముందుకు వచ్చాను. మీ జగదీశ్వరి కందికుప్ప. రచన వాసుకి నూచెర్ల. కథలోకి వెళదామా? లక్ష్మి, కామాక్షి అత్త ఈరోజు ఉదయం చనిపోయిందట. గోపాల్ ఫోన్ చేసి చెప్పాడు అని సీతారామయ్య అనగానే, అయ్యో వెళ్ళాలి కదండి అని భార్య అనటంతో, అవునే, చేతిలో చిల్లి గవ్వలేదు, ఎలా వెళ్లాలో అర్థం కావటం లేదు అన్నాడు సీతారామయ్య. వెళ్ళి రావటానికి కనీసం 1000 రూపాయలైనా అవుతుంది కదండి. నేను పనిచేసే వాళ్ళని అడుగుదామంటే మొన్ననే జీతం ఇచ్చారు. అప్పుడే డబ్బు కోసం చేయి చాస్తే ఇస్తారో ఇవ్వరో అడిగి చూస్తాను అని బయటికి నడిచింది కామాక్షి. మేనత్త జ్ఞాపకాలలోకి వెళ్లిపోయాడు సీతారామయ్య. తను పుట్టింది పల్లెటూరు. పుట్టిన సంవత్సరం లోపే తల్లిపోయింది. తన మేనత్త కామాక్షికి అప్పటికింకా పెళ్లి కాలేదు. తనే అతనిని సాకింది. తండ్రి వేరే పెళ్లి చేసుకోవటంతో ఆమె పెళ్లైన తర్వాత తనతో అత్తారింటికి తీసుకెళ్లి తన పిల్లలతో సమానంగా పెంచింది. వాళ్లతో పాటుగా చదివించింది. ఊరిలోకి నాటక సమాజం వచ్చింది. తనను నాటకాలు ఆకర్షించాయి. స్టేజ్ మీద తను నాటకాలు ఆడుతూ ఉంటే అందరూ కొట్టే చప్పట్లు, పొగడ్తలు గొప్పగా అనిపించేవి. తను అందరికన్నా గొప్పవాడు అన్న భావన కలిగేది. అత్త ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఒకసారి ఆ ఊరికి వచ్చిన నాటక సమాజం వాళ్లతోనే వెళ్లిపోయాడు. ఇక అక్కడే వాళ్లతో నాటకాలేస్తూ ఉండిపోయాడు. అనుకోకుండా లవకుశ సినిమాలో బాలనటులు కావాలని తమ నాటక సమాజానికి కబురు వచ్చింది. తను ఆ సినిమాకు సెలెక్ట్ అయ్యాడు. ఆ సినిమాలోని పిల్ల గుంపుల్లో తను ఒకడు. చిన్న పోర్షన్ వేసిన సినిమాల్లో నటించాడని ఊరిలో మా గొప్ప పేరు వచ్చేసింది. అప్పటి నుండి తమిళ్, తెలుగు సినిమాల్లో చిన్న చితక బాలనటుడి వేషాలు రావటం మొదలయ్యాయి. చిన్న మొత్తాల్లో డబ్బులు కూడా వస్తున్నాయి. మెల్లిగా సినిమాల్లో చిన్న చిన్న వేషాల్లో నిలదొక్కున్నాడు. తనను పెంచింది అని అత్తకు పట్టుచీర కొనుక్కొని వెళ్లి ఇచ్చాడు. అత్త సంతోషించలేదు, మాట్లాడను లేదు. ఎంతో బతిమాలిన పిమ్మట, నాకు నీ పట్టుచీర అవసరం లేదు అనడంతో, ఇంకేం కావాలత్తా అడిగాను. నేను నిన్ను నా పిల్లలతో పాటు పెంచాను, చదివించాను. నీ మీద ఎంత ఖర్చు చేశానో తెలుసా? ఆ డబ్బు తిరిగి ఇవ్వు నిక్కచ్చిగా అడగటంతో, అంతేనా అని తెల్లబోయాడు. సినిమా వాళ్ళకేం తక్కువ? సినిమాల్లో వేషాలు బాగానే వేస్తున్నావు కదా, డబ్బులు కూడా బాగానే వస్తున్నాయట కదా. నిన్ను చిన్నప్పటి నుంచి పెంచిన అత్తకు ఆ మాత్రం ఇవ్వలేవా అని అడిగింది. అత్త కూడా ఇలా అడుగుతుందని ఊహించకపోవటంతో అతని మనసు చివుక్కుమంది. నాకు వచ్చిన దాంట్లో సగం నెల నెలా పంపుతానత్తా చెప్పాడు. నిజాయితీ పరుడువైతే మాట తప్పకు అని చేయి చాచటంతో చేతిలో చెయ్యి వేసి మేనత్తకు మాట ఇచ్చాడు. అది మొదలు తనకు ఎంత వస్తే అందులో సగం నెల నెలా అత్తకు పంపేవాడు. వాళ్లు బాగా ఎదుగుతూ వచ్చారు. చక్కగా ఇల్లు కట్టుకున్నారు. పిల్లలను చాలా బాగా చదివించారు. డబ్బులు ఇస్తూ ఉండటం వల్ల వెళ్లినప్పుడల్లా మేనత్త కూడా బాగానే చూసుకునేది. తన చేత శ్రీకృష్ణ పాండవీయం, హరిశ్చంద్ర, కృష్ణార్జున యుద్ధం, ఇంకా పాత సినిమాల్లోని పద్యాలు, పాటలు మరీ మరీ పాడించుకుని వినటమే కాకుండా వచ్చేపోయే అందరికీ మా సీత సినిమాల్లో నటిస్తాడు, చాలా బాగా పాడతాడు అని గొప్పగా చెప్పేది. సినిమా వాళ్ళు కదా అని ఎవరూ పిల్లనివ్వడానికి ముందుకు రాకపోతే అత్తే భరోసా ఇచ్చి దగ్గరుండి లక్ష్మితో పెళ్లి చేయించింది. సంసారం పెట్టినప్పటి నుండి మావాడు సినిమాల్లో నటిస్తాడు అని బీరకాయ పిచ్చి సంబంధాలు కలుపుకొని బంధువులు పొగుడుతూ ఎవరికి ఏం పని తగిలినా ఇంటికి వచ్చి నెలల తరబడి తింటూ తిష్ట వేసేవాళ్లు. తను షూటింగ్స్ లో బిజీ, లక్ష్మి వాళ్లకు వండి వడ్డించడంలో బిజీ. పిల్లలను సరిగ్గా చూసుకోలేదు. పిల్లలకు చదువు అవ్వలేదు. కష్టపడి సంపాదించిన డబ్బు మెయింటైన్ చేయక రాబడికి ఖర్చుకి సంబంధమే లేకుండా పోయింది. కష్టమో నిష్ఠూరమో దాదాపు ఉన్న దాంట్లోనే 20 ఏళ్లు అత్తకు డబ్బులు పంపించాడు. తరువాత తన జీవనమే తనకు కష్టమైపోయింది. ఆమెకు పంపడం మానేశాడు. మొహం చెల్లక తాను వెళ్లడం మానేశాడు.
వయసు పెరిగే కొద్దీ వేషాలు తగ్గిపోయాయి. రాబడి లేదు. వేరే పని చేద్దామంటే చదువు అంతంత మాత్రమే. ఓపికున్నన్ని రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు వేషాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగేవాడు. ఎవ్వరూ పట్టించుకునేవారు కూడా కాదు. మనసున్న మహారాజులు మధ్యాహ్నం ప్రొడక్షన్లో మిగిలిన అడుగు బుడుగు పెట్టేవాళ్లు. అదే పంచభక్ష పరమాన్నం అనుకునేవాడు. టీవీల్లో చేయకూడదా? సలహాలిచ్చారు శ్రేయోభిలాషులు. టీవీ ఛానల్స్ చుట్టూ తిరిగాడు. కొన్ని సీరియల్స్లో ఏదో చిన్న పాత్ర ఇచ్చేవారు. ఇల్లు గడుస్తుంది అని చేసేవాడు. అక్కడ తనలాంటి వాళ్లతో పని చేయించుకొని అన్నం పెట్టి డబ్బులు మాత్రం ఎగగొట్టేవాళ్లు. చివరికి ఇల్లు గడవడమే కష్టమైపోయింది. అయినా నటన అంటే పిచ్చి వల్ల డబ్బులు ఇవ్వకపోయినా వేషాలు వేయాలనే తాపత్రయంతో స్టూడియోలు చుట్టూ తిరుగుతూనే ఉండేవాడు. లక్ష్మి ఇల్లు గడవటానికి 3 ఇళ్లల్లో వంట చేయటానికి ఒప్పుకుంది. 3 ఇళ్లలో కలిపి 12,000 వస్తుంది. ఇంటి రెంటు కరెంటు కలిపి 5,000 అవుతుంది. ఇంకా 7,000లో తమ నలుగురి జీవనం సాగించాలి. కొడుకుకు తల్లి తండ్రి అంటే భయం లేదు. తనకు ఎలాంటి దురలవాట్లు లేకపోయినా కొడుకు మాత్రం వ్యసనాలకు బానిసైపోయాడు. ఎక్కడున్నాడో తెలియదు. కూతురు లేచిపోయి పెళ్లి చేసుకుంది. తనకు వేషాలు వచ్చి సంపాదించినన్ని రోజులు అందరూ బంధువులమంటూ వచ్చేవాళ్లు. అందరూ తన గురించి గొప్పగా అందరికీ పరిచయం చేసిన వాళ్లే. ఫలానా సినిమాలో సీతారామయ్య మా బంధువే అని అడిగిన వారికి కూడా చెప్పుకుని తిరిగేవారు. ఇప్పుడు తనకు అత్యవసరమై ఫోన్ చేస్తే ఒక్కళ్ళు లిఫ్ట్ చేయరు. తన అత్త కొడుకు గోపాల్ మాత్రం ఫోన్ చేసి యోగక్షేమాలు విచారిస్తూ ఉంటాడు. ఇంటికి రమ్మంటాడు. తనకే మొహం చెల్లక పోవటం లేదు. అప్పుడప్పుడు గోపాలే డబ్బులు కూడా పంపించేవాడు. ఫోన్ రింగ్ అవడంతో ఈ లోకంలోకి వచ్చి హలో అన్నాడు. అవతల వారి మాట విన్న సీతారామయ్య మొహం విప్పారింది. ఒక పెద్ద సినిమాలో 2 నిమిషాల వేషం లభించింది. 500 ఇచ్చి అన్నం పెడతాం రమ్మని పిలిచారు. కామాక్షికి ఫోన్ చేసి విషయం చెప్పి అటు నుంచి అటే నేరుగా షూటింగ్ స్పాట్కి వెళ్లాడు. మొత్తానికి మధ్యాహ్నం 3 గంటలకు తన సీన్ వచ్చింది. ఊరి మీద పడి దోచుకునే దుండగుల కాల్పుల్లో తను చనిపోవాలి. తన భార్య తన మీద పడి గుండెలు బాదుకుని ఏడుస్తూ వాళ్ళని తిడుతూ 2 డైలాగులు చెప్పాలి. అదే సీన్. ఆ చిన్న షాట్ తీయడానికి దాదాపు గంట సమయం పట్టింది. సాయంత్రం వెళ్లేటప్పుడు డబ్బులు ఇస్తానన్నాడు మేనేజర్. చనిపోయిన తన అత్తను చూడాలంటే తను చనిపోయే సీన్లో నటించాల్సి వచ్చింది. ఎంత విచిత్రం. చెట్టు కింద కూర్చుని ఆకలికి కడుపు కాలిపోతూ ఉంటే ప్రొడక్షన్ వాళ్ళ ఇచ్చిన టీ తాగుతూ ఆలోచిస్తున్నాడు సీతారామయ్య. ప్రస్తుతం తన దగ్గర ఒక జత మంచి పంచా షర్టు ఉంది. ఇంకొక మంచి పంచి కూడా లేదు ఊరెళ్లాలంటే. తెలిసిన కాస్ట్యూమ్ దగ్గరికి వెళ్లి తన పరిస్థితి చెప్పి మళ్లీ తెచ్చి ఇచ్చేస్తాను, ఒక పంచె ఉంటే ఇమ్మన్నాడు. షూటింగ్లో బాగా మాసిపోయిన ఒక పంచె తెచ్చి ఇది కొత్తదే, మాసిపోయింది, ఉతుక్కొని కట్టుకో అన్నాడు. పంచ మేనేజర్ ఇచ్చిన డబ్బులు తీసుకుని ఇంటికి వచ్చాడు. లక్ష్మి పంచెను బాగా ఉతికి ఆరేసింది. భార్య ఇచ్చిన 500, తను సంపాదించిన 500 తీసుకుని జనరల్ భోగి ఎక్కి ఊరికి ప్రయాణమయ్యాడు. ట్రైన్లో సీట్లు లేక కిందన కూర్చునే ప్రయాణించాడు సీతారామయ్య. లవకుశ నాగరాజ్తో పాటు నటించారు కదా మీరు? కొంతమంది తనను గుర్తించి పలకరించారు. ఈ జనరేషన్కి అసలు తను ఎవరో తెలియదు. తనను చూస్తూనే గోపాల్ మాత్రం వచ్చి గట్టిగా కౌగలించుని భోరున విలపించాడు. చాలామంది బంధువులు తనను చూసి పలకరిస్తే ఎక్కడ అప్పడుగుతాడో అని చూసి చూడనట్లే వెళ్లిపోయారు. ఈ సినిమా వాళ్లంతా ఇంతే. బాగా ఉన్నప్పుడు ఒళ్ళుపై తెలియకుండా ఖర్చు పెట్టేస్తారు. వ్యసనాలకి బానిసలైపోతారు. గొప్పలకి పోతారు, దివాలా తీస్తారు. వెనక నుంచి మాటలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఎవరు ఈయన అని తెలియని వాళ్ళు అడిగితే లవకుశ నాగరాజు గారితో పాటు లవకుశ సినిమాలో బాలనటుడిగా నటించాడు అప్పట్లోని అని పెద్దవాళ్లు వాళ్ల పిల్లలకి చెప్తున్నారు. అత్తను చూసి బాగా ఏడ్చాడు సీతారాముడు. దినాలు జరిగినన్ని రోజులు అక్కడే ఉండిపోయాడు. రోజు సాయంత్రం పూట వచ్చి అత్తకు నచ్చిన పద్యాలను పాటలు పాడి అత్తకు నివాళులర్పించాడు. దినాలకు ఉన్నవాళ్లు అతని ప్రతిభను మెచ్చుకుని 10 10 ఇచ్చేవాళ్లు.
మనసు వద్దని వారిస్తున్న పరిస్థితులు డబ్బు అవసరాన్ని గుర్తు చేశాయి. ఇచ్చిన డబ్బును జోబులో పెట్టుకున్నాడు. దినాలు కూడా పూర్తయిపోయాయి. చివరికి సీతారామయ్యకి పాదుకా దానం చేశారు. గోపాల్ ఇచ్చిన పాదుకలు చాలా కాస్ట్లీవి. తను ఎన్నో రోజులుగా ఒక చెప్పుల జత కొనుక్కోవాలి అనుకున్నాడు. కానీ వీలు పడలేదు. తన మనసులో మాట తెలిసి అత్తే తనకి చెప్పుల జత ఇప్పించిందేమో అనుకున్నాడు. ఇంటికి బయలుదేరి వస్తుంటే గోపాల్ ఒక కవరు సీతారామయ్య చేతికి ఇచ్చాడు. టికెట్ బుక్ చేసి చేతిలో పెట్టాడు. ట్రైన్ ఎక్కి కూర్చొని కవర్ తెరిచాడు. అందులో మేనత్త రాసిన ఉత్తరం ఉంది. ఒరేయ్ సీతారాముడు, నిన్ను చూడకుండానే హరి అంటానో ఏమోరా. ఎన్నిసార్లు పిలిచినా నువ్వు రాలేదు. అదే నీ కన్న తల్లి అయితే ఇన్నాళ్ళు చూడకుండా ఉంటావటరా. అవునులే, నిన్ను పెంచిన అత్తనయ్యుండి నువ్వు సంపాదించిన డబ్బులో సగం ఇవ్వమని అడిగితే ఎవరికైనా కోపం రావటం సహజమేలే. నా పిల్లల కన్నా ముందు అమ్మా అని పిలిచింది నువ్వేరా. నువ్వు నా పెద్ద కొడుకువి సీత. జలజలా రాలుతున్న కన్నీటి చుక్కలతో ఉత్తరం తడుస్తున్నా చదువుతున్నాడు సీతారాముడు. నేను మావయ్య నిన్ను బాగా చదివించి పెద్ద ప్రయోజకునిలా చేద్దామనుకున్నాం. మొదట్లో బాగానే చదివినా నాటకాల మీద మోజుతో చదువు నిర్లక్ష్యం చేశావు. నీకు చిన్నా చితక వేషాలు వస్తున్నా గాని ఒక్కటైనా గొప్ప వేషం వచ్చి జీవితంలో నీ దశ తిరుగుతుందని ఆశించాను. కానీ అది జరగలేదు. నువ్వా ఉత్త బోళా మనిషివి. సినిమా వాళ్ళు అనగానే ఎక్కడ లేని బంధుత్వాలు కలుపుకొని ఇంటి మీదకొచ్చి పడిపోతారు రాబంధువులు. నువ్వు అందరినీ నా వాళ్లే అనుకునే అమాయకుడివి. నీకు తగ్గ ఇల్లాలే ఆ లక్ష్మి. సినిమా వాళ్ల జీవితాలకు వెలుగులు ఎన్నాళ్ళో ఎవరికి తెలుసు. వెలుగు మన మీద ఉన్నప్పుడే సంపాదించింది దాచుకోవాలి, జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. అందుకే నేను ఆనాడే గట్టిగా నిర్ణయించుకున్నాను. నువ్వు నన్ను తిట్టుకున్నా సరే, నా మీద మనసులో కోపం పెంచుకున్నా సరే, నీ బాగు కోరే నీ తల్లిగా ఆలోచించి నీ సంపాదనలో సగం నాకు ఇవ్వమని చాలా కఠినంగా అడిగాను. ఇస్తావో ఇవ్వవో అనుకున్నాను. కానీ మాట నిలబెట్టుకున్నావురా. నువ్వు పంపిన ప్రతి పైసా బ్యాంకులో వేసి నీవు సంపాదించలేనప్పుడు నీకు ఉపయోగపడుతుంది అని దాచిపెట్టి ఉంచాను. అది ఇప్పుడు 4 ఇంతలై పెద్ద మొత్తమే అయిందిరా. ఈ విషయం నీకు చెప్పి నీకు డబ్బులు ఇవ్వాలి అనుకున్నాను. కానీ నువ్వు రాలేదు. మీ మావయ్య బాగానే సంపాదించాడు. మేము బాగానే సెటిల్ అయ్యాం. నీ గురించే నా దిగులంతా. ఇప్పుడు ఊరిలో ఉన్న ఇల్లు నీ పేరు మీదే రాశాను. ఎప్పటికప్పుడు నీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటూనే ఉన్నాను. ఈ పెద్ద వయసులో నీ భార్యతో ఇక్కడికి వచ్చి ఈ డబ్బులతో హాయిగా ఉండు. ఇట్లు నీ మేనత్త కామాక్షి. ఆ కవరులో 20 లక్షల చెక్కు, తన పేరు మీద రాసిన ఇంటి పత్రాలు ఉన్నాయి. అయ్యో, ఇన్నాళ్ళు అత్తను ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను. సజల నయనాలతో భారమైన హృదయంతో తిరుగుముఖం పట్టాడు సీతారామయ్య. లోకం పోకడలకు అద్దం పట్టే ఈ కథ ఎందరినో జాగృతం చేయగలిగితే కథ ఆశయం నెరవేరినట్లే. ఆసక్తికరమైన మరో కథతో మీ ముందుకు వచ్చే వరకు సెలవా మరి.